వెల్కమ్ టు AmmaRuchulu. ఈ రోజు మన ఛానల్లో మైసూర్ పాక్ రెసిపీ, కానీ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా హార్లిక్స్ తో కొత్తగా మరియు ఎంతో టేస్టీగా హార్లిక్స్ మైసూర్ పాక్ పిల్లలకి చేసి పెడితే అయిపోయేంత వరకు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది ఈ హార్లిక్స్ మైసూర్ పాక్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా హార్లిక్స్ మైసూర్ పాక్ కి కావాల్సిన పదార్థాలు: 1 కప్ శనగపిండి, 1 కప్ షుగర్, హార్లిక్స్, గీ. ఇప్పుడు హార్లిక్స్ మైసూర్ పాక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని పాన్ తీసుకొని పాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ శనగపిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టకూడదు. హై ఫ్లేమ్ లో పెడితే మనకి శనగపిండి అనేది మాడిపోతుంది, మనకి మైసూర్ పాక్ అనేది కూడా టేస్టీగా రాదు. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత హార్లిక్స్ 100 గ్రామ్స్, గీ 250 గ్రామ్స్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. మరొక పాన్ తీసుకొని 250 గ్రామ్స్ చక్కెర వేసుకోవాలి. తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని ఆనకం పట్టించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చక్కెర ఆనకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న హార్లిక్స్ మిశ్రమాన్ని ఇక్కడ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మనం హార్లిక్స్ మరియు ఆనకం అనేది మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 8 అవర్స్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత తీసుకొని మైసూర్ పాక్ అనేది కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన హార్లిక్స్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.